her goal is not in her. Welcome back to our channel Learning Pages. If you're new to this channel, please subscribe for more videos and updates. ఇవాళ మనం చెప్పే టాపిక్ 60,000 సిరీస్ నర్వస్ సిస్టమ్. మీరు 60,000 సిరీస్లోని కోడ్ చేయాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే అనాటమీ. అంటే ఎలా అంటే ఇప్పుడు స్కల్ ఉంటుంది కదా, స్కల్లో సంబంధించిన ప్రతి బోన్ అని మీకు తెలియాలి. సో అప్పుడు మీకు తెలుస్తుందన్నమాట ఎక్కడ హోల్స్ చేశారు, అది క్రేనియం మీద చేశారా, సెరిబ్రమ్ మీద చేశారా, సెరిబెల్లమ్ మీద చేశారా. సో అది మీకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ డిఫరెంట్ ప్రొసీజర్స్ అన్నది డిఫరెంట్ అప్రోచ్లో వెళ్తూ ఉంటారు. సో అది తెలియాలి అంటే యూ షుడ్ నో ద అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో ఇప్పుడు మీరు స్లైడ్లో చూస్తే ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసరికి బల్ అంటే ఇప్పుడు బర్ హోల్ అని అంటారు. అంటే హోల్స్ని ఒక రకమైన షేప్ మాట అలా చేస్తారు. అది చేసేటప్పుడు అంటే ఒక సర్కిల్ లాగా ఉంటుంది. అవి చేసేటప్పుడు ఎలా అంటే ఇప్పుడు బర్ హోల్ ప్లస్ క్రేనియోటమీ. క్రేనియోటమీ అంటే ఏంటి? ఓటమీ రిమూవల్, దేన్ని? క్రేనియంని. అంటే అక్కడ ఏం చేస్తారు, ఒక హోల్ చేసి క్రేనియంని రిమూవ్ చేస్తారు. సో అలా రిమూవ్ చేసేటప్పుడు మన కోడ్ అనేది క్రేనియోటమీకి మాత్రమే వెయ్యాలి. D2 కలిపి వస్తాయి. అలానే మళ్ళీ బర్ హోల్ ప్లస్ క్రేనియోటమీ ఇలా వస్తే ఇందాక ఏంటి వచ్చింది? టొమీ వచ్చింది, ఇప్పుడు ఎక్టమీ వచ్చింది. సో ఇలా వచ్చినా కూడా మీరు ఏం చేయాలంటే క్రేనియోటమీకి కోడ్ చేయాలి, దేంతో? బర్ హోల్తో కానీ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి స్కల్ బేస్ సర్జరీ ఉంది కదా. అంటే ఇప్పుడు ఏంటి అంటే స్కల్ దగ్గర బేస్ ఉంటుంది కదా, దాన్ని చేసే సర్జరీస్కి కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి, మీరు చూడండి. అవి ఏంటి అంటే డెఫినెటివ్ ప్రొసీజర్స్. సో ఈ ప్రొసీజర్ని డైరెక్ట్గా ఇవ్వకుండా వాడు బయోప్సీ, ఎక్స్సిజన్ ఆర్ ట్రీటింగ్ ఆఫ్ లెషన్స్ ఇలా క్వశ్చన్స్లో ఇస్తారు. అప్పుడు మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే డెఫినెటివ్ ప్రొసీజర్. అదేవిధంగా రిపేర్ అండ్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ కూడా వస్తాయి. దాటిగా రిపేర్ అని ఇవ్వచ్చు, లేదా రీకన్స్ట్రక్షన్ అని కూడా ఇవ్వచ్చు. సో ఈ వర్డ్స్ కానీ 60,000 సిరీస్లో మీకు వచ్చింది అంటే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి అంటే డెఫినెటివ్ ప్రొసీజర్స్ ఏవైతే చేస్తున్నామో, అంటే బయోప్సీ చేసినప్పుడు, ఎక్స్సిజన్ చేసినప్పుడు, లేదా ఒక లెషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఏమైనా డిఫెక్ట్ కానీ అయితే దాన్ని మనం రిపేర్ అండ్ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్, అంటే ఆ డిఫెక్ట్ని మనం రిపేర్ చేస్తాం అలానే రీకన్స్ట్రక్టివ్ చేస్తాం. డెఫినెటివ్ ప్రొసీజర్స్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని వాడు డైరెక్ట్గానే ఇవ్వచ్చు రిపేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ని, లేకపోతే డిఫెక్ట్ ఇన్ ప్రెజెంట్ ఇన్ డెఫినెటివ్ ప్రొసీజర్ అని కూడా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో చూస్తే మీకు అప్రోచ్ ప్రొసీజర్ అని వస్తుంది. ఇంతవరకు మనకు అప్రోచ్ ప్రొసీజర్ అనగానే ఫీమోరల్ అప్రోచ్ అని ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసాం కదా. ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. అది ఏంటి అంటే లెషన్ని ఎక్స్పోజ్ చేయడానికి చేసే ప్రొసీజర్ని మనం అప్రోచ్ ప్రొసీజర్ అని 60,000 సిరీస్లో అంటాం. ఇది ఎలా డిస్క్రైబ్ చేస్తుంది అంటే అనాటమికల్ ఏరియా ఉంటుంది కదా, దాని ప్రకారంగా ఇది డిస్క్రైబ్ మనం చేస్తాం. సో అంటే ఎలా వస్తుందంటే యాంటీరియర్ క్రేనియల్ ఫోసా, మిడిల్ బ్రెయిన్ స్టెమ్ ఆర్ అప్పర్ స్పైనల్ కార్డ్. సో ఇలాగా డిఫరెంట్ అనాటమికల్ ఏరియా ఉంటుంది కదా మనకి స్కల్ దగ్గర. వాటికి సంబంధించిన ఏరియాని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం అప్రోచ్ ప్రొసీజర్ అంటారు. అసలు ఇది ఎందుకు మనం అప్రోచ్ ప్రొసీజర్ చేస్తామంటే ఒక లెషన్ని ఎక్స్పోజ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒక లెషన్ అనేది స్కల్లో ఉంది, అది ఎక్కడ అనేది డిస్క్రైబ్ చేయాలంటే ఒక అనాటమికల్ ఏరియా రావాలి. సో అది ఎక్కడైనా అవ్వచ్చు. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యాంటీరియర్ క్రేనియల్ ఫోసా, మిడిల్ బ్రెయిన్ స్టెమ్ ఆర్ అప్పర్ స్పైనల్ కార్డ్ అని ఇందాక చెప్పాను. సో వీటిని ఈ యొక్క అనాటమికల్ ఏరియాని డిస్క్రైబ్ చేసేదానికి ఒక ప్రొసీజర్ యూజ్ చేస్తాం, అదే మనం అప్రోచ్ ప్రొసీజర్ అని అంటాం. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మీరు చూడండి ఎండోవాస్కులర్ థెరపీ ఉంటుంది. అసలు థెరపీ దేనికి అంటే ఇప్పుడు నర్వస్ సిస్టంలో ఉన్న ఆర్టరీస్ ఉంటాయి కదా, దానికి వచ్చే డిసీజెస్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే దాన్ని మనం ఎండోవాస్కులర్ థెరపీ అని అంటారు. ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారంటే యూజ్ ఆఫ్ బలూన్స్ ఆఫ్ స్టెంట్స్ ఇది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు కోడ్ కనిపిస్తుంది చూడండి స్లైడ్లో 61623. సో ఇది అనేది ఏంటంటే ఇంక్లూడ్ ఉంటుంది అన్నమాట. ఏంటి ఇంక్లూడ్ చేసుకుంటుంది? సెలెక్టివ్ క్యాథరైజేషన్ ఆఫ్ టార్గెట్ వెసల్ ఓన్లీ. సో ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ సెలెక్టివ్ క్యాథరైజేషన్కి మీరేమీ స్పెసిఫిక్గా కోడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి సెలెక్టివ్ అని, నాన్ సెలెక్టివ్ అని, సూపర్ సెలెక్టివ్ అని ఇలా డిఫరెంట్ క్యాథరైజేషన్స్ ఉంటాయి.
సో ఇక్కడ ఓన్లీ 6 months 6 to 3 అనేది సెలెక్టివ్ కేథరైజేషన్ మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒకవేళ ఈ సూపర్విజన్ ఇంటర్ప్రిటేషన్ కూడా చేస్తే దీనికి రిపోర్ట్ చేయాలి. అంటే మోడిఫైడ్ 26 అనేది మనం ఇవ్వాలి సెపరేట్గా. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ so that we will rectify your doubt as soon as possible. Thanks for watching. Please like, share and subscribe for more videos and updates.